తాజా 30 తమ్ముడు దారి తప్పాడని అతని ఆఖరి చూపును కూడా రవితేజ అవాయిడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎక్కువ శాతం మంది రవితేజను తప్పుపట్టారు. ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం మా మాస్ మహారాజాని ఏమైనా అంటే ఊరుకునేది లేదు అని రెచ్చిపోయారు. ఇప్పుడు ఏ తమ్ముడు గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడో అదే కేసులో రవితేజను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం సిట్ విచారిస్తున్న నిందితుల్లో మొదట అరెస్ట్ అయ్యే వ్యక్తి రవితేజ అని రూమర్లు వస్తున్నాయి. రవితేజ విచారణ డేట్ ఇప్పటికి 2 సార్లు మారింది. ఆయనను 28వ తారీఖున విచారిస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పటి వరకు నోటీసులు అందుకున్న వారిలో 2 పెద్ద పేర్లు. మొదటి పేరు పూరి జగన్నాథ్, రెండో పేరు రవితేజ. అయితే మిగిలిన వారితో పోలిస్తే రవితేజ విషయంలో సిట్ అధికారులు గోప్యత పాటిస్తున్నారు. ఎందుకంటే రవితేజ విచారణ ఇప్పటికే పూర్తి కావాల్సింది. కానీ 2 సార్లు డేట్లు ఎందుకు మార్చాల్సి వచ్చిందో సరైన సమాచారం లేదు. పూరి కోసం చార్మి డ్రగ్స్ తెప్పించేదని, అవి ముంబైకి కూడా చేరేవని జిషాన్ అలీ అనే నిందితుడు సిట్ అధికారుల దర్యాప్తులో వెల్లడించినట్లు తెలుస్తోంది. నవదీప్, రవితేజతో పాటు చాలా మందికి కొకైన్ ఇచ్చానని జిషాన్ చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే రవితేజ మేనేజర్ని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఈ మేనేజర్ రవితేజ డ్రగ్స్ అలవాట్ల గురించి పోలీసులు చాలా వివరాలు సేకరించారని వార్తలు వస్తున్నాయి. మేనేజర్ సాయంతో రవితేజ డ్రగ్స్ వ్యాపారం చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలే కాదు, పోలీసులు ఆధారాలు కూడా సేకరించారని, వాటిని చూపి రవితేజను అరెస్టు చేయొచ్చని భావిస్తున్నారు. ఈ వార్తలు రవితేజను గట్టిగా ఆరాధించే వారికి మింగుడు పడని విషయాలు.